హలో డంబో. ఇడియర్ ఏమైంది? మరి మరి ఏమైందంటే నేను వస్తున్నా. రే డంబుగా నిన్నెవరు కొట్టట్లేదురా. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ అగైన్. ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ రాజేష్. హ్యాపీ బర్త్డే టు యు. సర్ప్రైజ్ ఇవ్వడం కూడా హ్యాపీ బర్త్డే. I'm tired. My gosh. Happy birthday, Dumbo. Thanks, Ra. I had fun. One of my memorable birthdays. Is the party over? Should I make it more memorable? Natura. Come on. What? Okay, bed మీద కూర్చో. Huh? కూర్చో. Okay, కళ్ళు మూసుకో. What? మూసుకో. Okay. There's a homeless man at the door. What? Sandy, not I'm now. not joking. There's a homeless man at the door. Musi, door musi. Varun? Yeah, it's me. ఏమైందిరా నీకు? ఈ అవతారం ఏంటి? Please, don't ask. It's a long story. సరే, లెట్ గో. యూ కెన్ ఫ్రెషన్ అప్. రాధిక, లేట్ అవుతుందేమో, నువ్వు పడుకో. రేపు మాట్లాడదాం. లేదు, నేను అప్పుడే పడుకోను. ఇంట్లో బోలెడు అన్న ఉంది కదా, మీ ఫ్రెండ్ కాకలేస్తే తీసుకుని రా. ఓకే. ఏమైందిరా నీకు? నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? Who the hell was that? I don't know. Asshole. At that point, 1 hour becomes 2, 2 hours become 3, and so on and so on. Finally, మమ్మల్ని బోర్డ్ చేశారు, రైట్? కానీ టేక్ ఆఫ్కి మాత్రం క్లియర్ అని తిన్నారు. So naturally, I got worried that Atlantaలో ఉన్న కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుంది. Put me on to a different route back to Dallas అని చెప్తే she said, not to worry sir, not to worry. ఏం భయపడద్దు, every flight in and out of Atlanta was delayed అని చెప్పింది. Guess what happened? I don't give a rat's ass. Every flight but the Dallas flight was delayed. Okay? And on top of that, నిన్నటికి అదే లాస్ట్ ఫ్లైట్ అంట. కెన్ యూ ఇమాజిన్ దాట్? అది కూడా కాకుండా వెదర్ బాగాలేదు, నెక్స్ట్ డే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్. షిప్లో పడాల్సిందే, అసలు వచ్చేవాడే కాదు, సచ్చేవాడు. సో నా ఫోన్ గురించి అడుగుతున్నావు కదా, మై ఫోన్ డైడ్ ఆన్ మీ. నువ్వు కూడా పోవాల్సింది దాంతో పాటు. ఐ డోంట్ గివ్ ఎ షిట్. సో న్యాచురల్లీ నేను బస్ తీసుకోవాల్సి వచ్చింది. ఆల్రైట్, వాట్ అ ఫ్రికింగ్ హ్యూజ్ మిస్టేక్. మూస్తాడా వీడు? ద బస్ లిటరల్లీ టుక్ మీ ఆన్ ఎ డామ్ మినీ టూర్ ఆఫ్ ది US. మరి బట్టలు ఎందుకు చిరిగాయి? ఆ బురదేంటి? ఎవరినో కేలుకుంటాడు ఇయ్యేద్దావా. డాలస్ డౌన్టౌన్లో బస్ దిగానా, ముగ్గురు నల్లలు వచ్చారు. One of them says, hey, give me your wallet. పొడి చేయాల్సింది అసలు, దరిద్రం వదిలిపోయేది. Give me your wallet. What happened then? Well, use your imagination. అమ్మో, 3 అయింది. సారీ. మీ స్టోరీ చాలా బాగుంది, కానీ రేపు వర్క్ ఉంది కదా, మీరు మాట్లాడుకోండి. రేపు డెఫినెట్గా వింటాను. ఓకే. యా, ఓకే. ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. Good night. సచ్చినోడు, కరెక్ట్గా టైంకి రావాలా యదవా. రోజంతా ఎంత కష్టపడ్డాను, మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఎక్కడికేంట్రా? మూవీకి. నేను రాను, నాకు పని ఉంది. పని ఉందా? నాకు తెలియకుండా నీకేంట్రా పనులు? ఏ, నాకు తెలియకుండా నీకు పనులు లేవా ఏంటి అలిగావా? అంటే ఇప్పుడు అనువాల్కలతో పాటు నీ ఆల్కలు కూడా తెరచాలన్నమాట.
ఏ అనుతో ఏమైంది? ఏముంది? ఏ ఇంకా మానలేదా? రే మానేస్తానరా, దుబ్బేకరా ప్లీజ్. అను ఆల్రెడీ థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంది. 2 నిమిషాల్లో వచ్చాయి, పెట్టేయ్. నేను ఎందుకురా మీరు ఇద్దరు మూవీకి వెళ్తుంటే? అవునా? నీ కార్ నాకు ఇచ్చే. వద్దులే, నువ్వు కార్ ఎలా డ్రైవ్ చేస్తే ఎక్కడికి వెళ్తావు నాకు బాగా తెలుసు. లాస్ట్ టైం జరిగిన యాక్సిడెంట్గా నాకు ఇంకా దొబ్బుతున్నారండి. మరి అందుకే మూసుకుని పద. అను నా బైక్ ఎక్కితే నీకు ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు కదరా. కానీ అను నా బైక్ ఎక్కదుగా. అయితే వాళ్ళ చుట్టాలు ఎవరన్నా చూసి వాళ్ళ బాబుకి ఎవరన్నా చెప్తారంట. అవునులే, ఏదో నవాబుల్ ఫ్యామిలీ ఊరంతా చుట్టాలేదు. లాంగ్వేజ్ అరే నువ్వు పెద్ద డిక్షనరీ వాళ్ళ తయారవుతున్నావు రే మధ్య. అచ్చా మేము మూవీ అయిపోయాక హ్యాంగౌట్ స్పాట్కి వెళ్ళిపోదాం. హ్యాంగ్ స్పాట్ కా? నేను రాను. మనీ కారు Rishi, seriously, quit smoking. అది మానేస్తా అని చెప్పాను కదా. Yeah, I've heard that before. మూన్ చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. Yeah, it's beautiful. Hey, Chaiti. నువ్వే కదా మూన్ బ్యూటిఫుల్గా ఉన్నాను. ఉంటే Rishi, Chaiti, I don't like this. ఒక్కసారి చెయ్యి తీసేస్తాను. ఏంటి ఇచ్చేది? Are you kidding me? Come on, Anu, once, only once. Once లేదు, twice లేదు. Rishi, చేతులతి. అను నేను ఇక్కడ ఎంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే నువ్వేంటి అంత సీరియస్గా? రొమాంటికా? నువ్వు చేసేవేం రొమాంటిక్గా లేవు. దీని అమ్మ జీవితం. ఇది నా గర్ల్ ఫ్రెండ్లో కాదు, నా అమ్మమ్మలా ఉంది. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. మళ్ళీ మాట్లాడితే సినిమాలు, షికార్లు, కాఫీలు, ఐస్ క్రీమ్లు. అటు నేను దీన్ని ఏమి చేయక, ఇది నా గర్ల్ ఫ్రెండ్ సంగతి ఎవ్వడికి చెప్పుకోక. ఎందుకు? రోజుకి 1000 బొక్క. చే నా బైక్ దగ్గర డ్రాప్ చేసాను. ఓకే, ఏమైనా సీరియస్గా ఉన్నావు? ఏం లేదు, ప్లీజ్ డ్రాప్ చేసే. ఆల్ రైట్, నో ప్రాబ్లం. జే, నాకు 18th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎక్కడికి బయటికి రాను. ఓకే, గుడ్ లక్ విత్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్. అను, చీకటి అయింది, ఇంటి వరకు డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు. నో, మేము వస్తున్నాం. నువ్వు పద అను. ఏమైంది? లేదు, వాట్ ఎవర్. నన్ను రమేష్ గారు రూమ్ దగ్గర డ్రాప్ చేసి. కర్మ. What's up, guys? Gosh. ఏ నువ్వేంటి ఇక్కడ? వెళ్తూ తనని డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. అయితే వెనక్కి కూర్చోమను. Well, I'm already sitting here in the front, so నువ్వే వెనక్కి కూర్చోవచ్చు కదా. లిసన్, నేను ఇప్పుడు వెనక్కి కూర్చున్నాను అనుకో, నేను ఆఫీస్లో దింపాక నేను మళ్ళీ కార్ దిగి ముందుకొచ్చి కూర్చోవాలి కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను కాబట్టి, కార్ డోర్ కూడా ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది కాబట్టి, నువ్వే వెనక్కి కూర్చుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. లేదా రాజేష్ ఈరోజు నాకు డ్రైవర్ కింద పనిచేస్తా అంటే చెప్పు, నేను వెనక్కి కూర్చుంటాను. మీరిద్దరు డిసైడ్ చేసుకొని చెప్పండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నువ్వు వెళ్ళిపోరా వెనక్కి ప్లీజ్. ఈ ఇడియట్తో పెట్టుకుంటే ఇంతే. అరే నీ కాల్ పట్టుకుంటా ప్లీజ్. నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో ప్లీజ్. It hasn't even been 24 hours since we met, and కొంచెం కూడా మొహమాటం లేకుండా. ఆహా, కలిసి 1 hour కూడా కాకుండా భోజనం పెట్టానా? పొందికొక్కలాగా తిన్నావు, అప్పుడెందుకు అడగలేదో. I guess I better shut up. చాలా లేట్గా గ్రహించావురా. ఎన్ని రోజులు ఉంటాడు వీడు? 1 year. ఏంటి ఎత్తుకుతున్నావు? ఏం కావాలి? నా సీడీ కేస్ పెట్టాను. నాకు చెప్పొచ్చు కదా, నేను తీస్తాను, నువ్వు డ్రైవ్ చేయి.
ఏ సిటీ పెట్టాలి? జానే తూ Here it is. మళ్ళీ ఏం కావాలి? నా ఫోన్ ఎక్కడ పెట్టావు? పాకెట్లో. ఈ సీట్ బెల్ట్ ఒకటి. ఉండు నేను తీస్తాను, నువ్వు రోడ్ చూడు. అక్కర్లేదు, నేను తీసుకుంటా. తీ చేది. సరే నీ ఇష్టం. రే ఇవాళ 6కి పికప్ చేసుకుంటా, రెడీగా ఉండు. ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ మ్యాన్. ఫస్ట్ డే కదా రే బర్త్డే. హోప్లెస్. ఈరోజు నా బర్త్డే పార్టీ మర్చిపోయావా? ఓ ఎస్. ఐఎమ్ సారీ మ్యాన్, నేను ఇంకా ఇందాక షాక్ నుంచి తెరుకోలే. నేను రిషి వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నానండి. రిషి? అదే అటెండెన్స్ తక్కువగా ఉందని కాల్ చేయమన్నారంట. ఓ ఆ రిషియా? నేను ఫోన్ చేయమని చెప్పలేదండి, నన్ను పర్సనల్గా వచ్చి కలవమని చెప్పి. అదే సార్, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, నాకు పర్సనల్గా వచ్చి